నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం, అన్వీలింగ్ ఏన్షియంట్ టేల్స్ ఫర్ మోడర్న్ మైండ్స్. సప్త ఋషులు అనే శీర్షికల భాగంగా మనం ఇప్పుడు 4వ వాడైనటువంటి జమదగ్ని మహర్షి గురించి చెప్పుకోవాలనుకుంటున్నామండి. అయితే ఎప్పట్లాగానే ఆయన పూర్వీకుల గురించి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. అయితే భృగు మహర్షి ఈయన వంశానికి మూలపురుషుడు. ఈ భృగు మహర్షి వృత్తాంతం తెలుసుకుంటున్నాం. ఈరోజు భృగు మహర్షి పులోమల వృత్తాంతం తెలుసుకుందాము. ఈ పులోమ అనే ఆమె భృగు మహర్షి భార్యలలో ఒక ఆమె. అయితే ఒకరోజు భృగు మహర్షి స్నానానికని వెళ్తూ గర్భవతిగా ఉన్న భార్యకి అగ్నిహోత్రం ఏర్పాటు చేయమని తను స్నానం చేసి వస్తానని చెప్పేసి నదీ తీరానికి వెళ్ళిపోతాడు. ఇంతలోపల పులోముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈమెను చూస్తాడు. ఈమెను చూసి అగ్నిదేవుడు అక్కడ ఉంటే అగ్నిదేవుడిని అడుగుతాడు, ఎవరు ఈమె అని అంటే భృగు మహర్షి యొక్క భార్య అని చెప్తాడు. చెప్పగానే ఆ గర్భవతిగా ఉన్నటువంటి పులోమని అతడు కామిస్తాడు. కామించి ఆమెని ఎత్తుకుపోవాలని వరాహ రూపం వేసుకుని ఆమెని తీసుకుపోతూ ఉంటాడు. ఆ భయానికి ఆమెకి అక్కడే ప్రసవం అయిపోతుంది. ఆ ప్రసవం అయిపోతే మగపిల్లాడు జన్మిస్తాడు. అతని పేరే త్యమనుడు. ఇతను గొప్ప మహర్షి, తర్వాతి కాలంలో మహర్షి అవుతాడు. అయితే గొప్ప తేజవంతుడిగా పుట్టినటువంటి ఈ చ్యవన మహర్షి యొక్క ఆ తేజస్సు ఎంత ఉంటుందంటే ఆ తేజస్సుకి ఈ పులోముడు కాలి బూడిదైపోతాడు. స్నానం నుంచి తిరిగి వచ్చిన భృగు మహర్షి ఏం జరిగిందని అడిగితే పులోమ చెప్తుంది జరిగిన వృత్తాంతం. అప్పుడు అసలు అతనికి నువ్వు నా భార్యవని ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు అంటే అగ్నిదేవుడు చెప్పాడు అనగానే ఈయన భృగు మహర్షి అగ్నిదేవుడికి శాపం ఇస్తాడు. నువ్వు ఏది కనబడితే అది దహించుకుపోతూ ఉంటావు అని చెప్పేసి శాపం ఇస్తాడు. అప్పుడు భృగు మహర్షి యొక్క శాపానికి గురైనటువంటి అగ్నిదేవుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. బ్రహ్మదేవుడు నువ్వేమీ భయపడకు, ఎప్పట్లాగానే నువ్వు దేవతలకి హవిస్సులు ఇస్తూ ఉంటావు, నువ్వు సర్వభక్షకుడివి అయినప్పటికీ నీ ద్వారా ఆ దేవతలకి హవిస్సులు వెళ్తూనే ఉంటాయి అని చెప్పేసి చెప్తాడు. దానికి ఈ అగ్నిదేవుడు అంగీకరిస్తాడు. ఇదండి భృగు మహర్షి గురించి. రేపటి సంచికలో మరిన్ని విషయాలతో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.